అమరావతి రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై గ్రామసభ జరిగింది. ఈ సభలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాఖమూరు, లింగాయపాలెం, మందడం, తాళ్లాయిపాలెంలో రైతులతో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, మంత్రి నారాయణలు సమావేశాలు నిర్వహించారు. గ్రామాల్లో సిమెంటు రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, విద్యుత్ దీపాలు వంటి మౌలిక వసతులపై రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం గ్రామస్తుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. రైతులనుద్దేశించి నారాయణ మాట్లాడుతూ రాజధానిలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు పూర్తయ్యాయన్నారు. రాజధాని పన్నులతో సమానంగా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. 6 నెలల్లోగా గ్రామాల్లో మౌలిక వసతుల పనులు పూర్తవుతాయన్నారు. రైతుల వ్యక్తిగత సమస్యలు పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని గ్రామాల్లో మట్టిని ఇక్కడి గ్రామాల రైతులు సొంత ఖర్చులతో తీసుకువెళ్లవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు. 2014-19లో ఏదైతే రైతు సోదరు ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చారో అప్పుడే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. గ్రామ కంటాల బయట ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారో, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ, లైట్స్, అవన్నీ కూడా గ్రామ కంటాల్లో కూడా చేయండి, అదే స్టాండర్డ్ అని చెప్పారు. దాని మీద యాక్చువల్గా అధికారులు గ్రామ కంటాల్లో కూడా అవన్నీ డెవలప్ చేయడానికి ఎస్టిమేషన్స్ వేశారు. అయితే గ్రామ కంఠం వెలుపల ఏదైతే లెవెల్స్ ఉంటాయో ఆ లెవెల్స్కి తగ్గట్టుగా గ్రామ కంటాల్లో వేయాలని ఇన్ని రోజులు ఆగటం, శాసనసభ్యులు నేను వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత అధికారులతో ఇది అయిన తర్వాత దాన్ని డిజైన్ చేస్తామన్నారు. ఈ గ్రామ కంటాల బయట అయిపోయి వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు గ్రామ కంటాల ఎస్టిమేషన్స్ అన్నీ రెడీ చేశారు. రెడీ చేస్తే దాని మీద ఒకసారి అటు శాసనసభ్యులు శ్రావణ్ గారు నేను గ్రామాల్లో తిరిగి గ్రామ సభలు పెట్టి ఇంకా ఏమైనా అంటే కొందరు వచ్చి శ్మశానాలు అడుగుతున్నారు, కమ్యూనిటీ హాల్స్ అడుగుతున్నారు, పార్కులు అడుగుతున్నారు, వీటన్నిటి కూడా తీసుకొని అవి కూడా యాడ్ చేస్తాం ఉద్దేశంతో గ్రామాలన్నీ తిరగడం జరిగింది. ఈరోజు అయితే శాఖమూరు, తర్వాత మందడము, తర్వాత లింగాయపాలెం, తర్వాత తాళాయిపాలెం, ఈ 3 అయిపోయినాయి. 4వ తిరిగితే మొత్తం అయిపోతుంది. వీటిని బేస్ చేసుకొని అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. వెంటనే స్టార్ట్ చేసి 6 నెలల లోపల ఇవన్నీ పూర్తి చేసేటట్టుగా చేసాం. దాంతో ఏమైనా సమస్యలు ఉంటే రైతు సోదరుని అడగటం జరిగింది. అవన్నీ కూడా ఇండివిజువల్ సమస్యలు, అంటే ఎక్కువగా రోడ్డు హిట్స్ అంటే వాస్తు ప్రకారం దానికి ఆల్రెడీ కమిటీ వేసి కమిటీలో ఫైనలైజ్ చేసాం. కమిటీ ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. జరీబ్, నాన్ జరీబ్ కూడా కమిటీ వేసాం. కమిటీ నిర్ణయించింది, దాని ప్రకారం డెసిషన్ కూడా తీసుకున్నాము. అదేవిధంగా గ్రామ కంటాల ఒక సమస్య ఉంది, దానికి కూడా జిల్లా స్థాయిలో కమిటీ వేసాము. ఆ కమిటీ కూడా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరినీ అప్రోచ్ చేయి అక్కడికి పోయి చూసి దాన్ని కూడా త్వరలో నిర్ణయిస్తే ఆ సమస్య కూడా తీర్చడం జరుగుతుంది. అమృత యూనివర్సిటీ ఏడీసీఎల్ దగ్గర పర్మిషన్ సార్, ఇప్పుడు అమృత యూనివర్సిటీకి మట్టి గుత్తేదారు సంస్థ మట్టి అమృత యూనివర్సిటీ వాళ్ళు మట్టి తోలించుకునే ప్రాసెస్లో గుత్తేదారు సంస్థ ఏం చేసిందంటే ఏడీసీకి బిల్లు పెట్టింది. మేము 5 కిలోమీటర్ల దూరమో 6 కిలోమీటర్ల దూరమో అని ఏడీసీకి బిల్లు పెట్టిందంటే స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. అది మా దృష్టికి ఇంత రాలేదు. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఏదన్నా ఉంటే నేను ఇమీడియట్గా వెరిఫై చేస్తాను. రాజధాని గ్రామంలో రాజధానిలో ఏదైతే 217 చదరపు కిలోమీటర్లు ఉన్నాయో దాంట్లో మట్టి ఏ రైతైనా తీసుకుపోయి వాళ్ళ స్థలంలో వేసుకోవచ్చు. అది ఆల్రెడీ చెప్పాం. బయటికి సిఆర్డీ వాళ్ళు తోలాలంటే వద్దు, ఇక్కడ ఆల్రెడీ లెవెల్ చేసుకోవాల్సి చాలా ఉంది. ఏ రైతైనా, ఏ ప్లాట్ ఓనర్ అయినా, ఎవరైనా యాక్చువల్గా దాన్ని తోలుకొని లెవెల్ చేసుకోవచ్చు. అయితే వాళ్ళ సొంత ఖర్చులతో చేసుకోవాలా. మీరు చెప్పింది ఏదన్నా ఉంటే నేను పరిశీలిస్తాను. మరో పక్కన ఇదే సంస్థలు కొంతమంది మట్టి తరలింపులో ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని పొలాలు ఉంటాయి సార్, ఎకరాలు 2 ఎకరాలు, వాటిని కూడా ఫిల్ చేసి డబ్బు తీసుకున్నట్టు ఆరోపణలు. అంటే చాలా క్లియర్గా 217 చదరపు కిలోమీటర్లు ఇక్కడున్న ఏ రైతైనా ఏదైతే ఎక్సెస్ మట్టి ఉందో ఆ మట్టిని తోలుకున్నా ఎటువంటి అబ్జెక్షన్ లేదు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.